వారికి 2023 నుంచి ఆన్లైన్లో పరిచయం. ఆ యువతి పేరు ఫాతిమా. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఈ క్రమంలో ఫాతిమా చెల్లెలు అనీసా కూడా అతనికి పరిచయమైంది. బావా అంటూ మాట కలిపింది. ముగ్గురు ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు. అంతా సాఫీగా సాగిపోతున్న వేళ అనుకోని అవాంతరాలు వచ్చి పడ్డాయి. ఫాతిమా తల్లి అనారోగ్యం పాలైంది. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. యువకుడు నేనున్నానంటూ ఫాతిమాకు అండగా నిలిచాడు. కావాల్సిన డబ్బు సమకూర్చాడు. ఎంతో సంతోషించిన ఆ యువతి ఆ తర్వాత డబ్బుని అతనికి తిరిగి ఇచ్చేసింది. ఈలోపు ఇంటి లోన్ కట్టాలంటూ బ్యాంకు వాళ్లు ఫాతిమా కుటుంబాన్ని వేధించారు. మళ్లీ ఆ యువకుడే ఫాతిమా కుటుంబానికి దిక్కయ్యాడు. విడతల వారీగా 21,73,000 రూపాయలు సమకూర్చాడు. ఇక ఇప్పుడు మొదలైంది అసలు సినిమా. ఫాతిమా మెసేజ్లకు స్పందించడం మానేసింది. అనీసా నుంచి కూడా ఉలుకు పలుకు లేదు. యువకుడికి ఏం తోచలేదు. పెళ్లి చేసుకుందామనుకున్న పిల్ల పత్తా లేకుండా పోయింది. ఆమె చెల్లి నుంచి అయితే ఏ మాటా లేదు. నిక్కా కోసం కన్న కలలన్నీ కల్లలయ్యాయి. మోసపోయానని ఆ యువకుడికి అప్పుడు అర్థమైంది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్లి పూసగుచ్చినట్లు అంతా వివరించాడు. పోలీసుల విచారణలో తేలిన విషయమేమిటంటే ఫాతిమా లేదు, అనీసా లేదు, అంతా ఫేక్. పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ ఫోటోలు డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ బహదూర్పురా యువకుడిని బురుడీ కొట్టించారు. తల్లి వైద్యం కోసమంటూ యువకుడి దగ్గర మొదట్లో తీసుకున్న డబ్బుని నమ్మకం కుదరాలని తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేసరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. డబ్బులతో వాళ్లు జల్సాలు చేసుకుంటుంటే యువకుడు లబోదిబోమంటున్నాడు.